అందరూ సపోర్ట్ తో గెలుస్తున్నారు అందుకు అలా అనిపించింది. అవునండి కాదన్నా, కమెడియన్స్ ని కామెడీ వరకే చూసారన్న. నాకు అదే బాధ అనిపించింది. అరే బిగ్ బాస్ ప్రతిసారి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు అవినాష్ కానీ, మన తేజ్ కానీ, మన రోహిణి కానీ, సార్ వీళ్ళు ఎందుకు వీళ్ళు టాప్ 5 లో ఉండలేకపోతారు అని బాగా అనిపించింది. నాకు రిక్వెస్ట్, దయచేసి ప్రజలందరూ కోరుతున్నా, దయచేసి కామెడీ చేసే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలి. కామెడీ చేసే వాళ్ళు కూడా మంచి లైఫ్ ఉంటుంది. వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయడం అంటే ఆశ్రమస్ కాదు కదా. ఇప్పుడు నా మీద నేను నిందలేసుకోవాలి, నీ మీద నిందలేయాలి, ఎవరిని నేను నిందలేస్తే నువ్వు నామినేషన్ ఇస్తావు మళ్ళీ. సో అట్లాంటివన్నీ ఎదుర్కొని కూడా నామినేషన్ బిగ్ బాస్ తట్టుకోవడం అంటే ఆశ్రమస్ కాదు కదా. సో అట్లాంటి వాళ్ళు కూడా ఓట్లు వేయండి, దయచేసి ఎంకరేజ్ చేయండి. ఎప్పుడు చూసినా ఇప్పుడు హీరోనే కాదు, అప్పుడప్పుడు కమెడియన్స్ కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. టైటిల్ కొడుతుందా? ఛాన్స్ లేదన్న, 100% ఛాన్స్ లేదు. టాప్ 5కి వెళ్తుంది. అంటే ఎవరిద్దరు మధ్యలో ఉండొచ్చు అనుకుంటున్నాం మీరు? బిగ్ ఫైట్ బిట్వీన్ నిఖిల్ అండ్ గౌతమ్ అని చెప్పొచ్చు అన్న. ఓకే అన్న, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మన వీళ్ళ పర్ఫార్మెన్స్ పెరిగింది లాస్ట్ సీజన్ కంటే ఈ సీజన్ లో అంటారు. మీకు అలా అనిపించింది ఎప్పుడన్నా? అనిపించదు అన్న, నిజంగా అనిపించింది. ముగ్గురు పర్ఫార్మెన్స్ చాలా బాగా వచ్చింది. మన గౌతమ్ ముందు అయితే విపరీతం కప్ ఓడిపోతారు, కొద్ది సందర్తో కప్ ఓడిపోతారు. తను అయితే ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతారు, టాప్ 1 టాప్ 2 ఉంటాడు. రోహిణ్కి అయితే లాస్ట్ వీక్ బ్రేక్ వచ్చింది, 100% తను టాప్ 5కి వెళ్ళిపోతుంది. ముఖ్య అవినాష్ అయితే ఆ టైం ఎంటర్టైన్మెంట్, తను ఎప్పుడు ఇచ్చే దాని ఎంటర్టైన్మెంట్ కన్నా ఈసారి డబుల్ ఇచ్చిండు. అంతేందుకు స్టేజ్ అయితే వాళ్ళ మమ్మీ రావాలని కోరుకున్నాడు. వాళ్ళ మమ్మీ వచ్చింది, తన ప్రజలకు సింపతి గెయిన్ అయింది. వైల్డ్ కార్డులు అప్పటికన్నా కూడా ఇప్పుడే చాలా వైల్డ్గా ఉన్నారు అన్న. గౌతమ్ ఫస్ట్ వీక్ లో ఎలిమినేట్ అయ్యే వ్యక్తి ఇప్పుడు టాప్ విన్నర్ గా వచ్చారంటే ఆయన సక్సెస్ మీరు ఎలా ఆలోచిస్తున్నారు? నిజంగా ఎప్పుడు ఎవడు ఎలా ఉంటాడు, నిజంగా టాలెంట్ ఉండడానికి టాలెంట్ వచ్చి ఎవడు ఆపలేడు అన్నట్లుగా. నిజంగా తను కష్టపడే విధానం ప్రజలకు బాగా నచ్చిందన్నమాట. తను మాట్లాడే విధానం కానీ, తను చూపించే యాటిట్యూడ్, క్యారెక్టర్ నోనా కాదని క్యారెక్టర్ అన్న. బిగ్ బాస్ లో కొంతమంది ఒకటి ఏంటంటన్నా, బిగ్ బాస్ నేను లోపల దొక్కిరనుకో నువ్వు బయట ఫేమస్ అవుతావు, బయట ఎక్కువ పేరు వస్తుంది నీకు. ఆ రకంగా గౌతమ్ తొక్కాలని చూసారు లోపల, అది ఇక్కడ బయట చాలా ప్లస్ అయింది. లాస్ట్ 10% కదా జరిగింది. లోపల దొక్కాలనుకుంటే బయట లేచినాడు. సో గౌతమ్ దొక్కాలనుకోరు బయట లేచినాడు కాబట్టి ఇది ఇట్లానే ఉంటే మాత్రం 100% కప్పుకోతారు అన్నమాట. అంటే అతను ఫస్ట్ వీక్ లో ఇలా నామినేషన్ వచ్చి ఎలిమినేట్ అయ్యాక పొజిషన్ కి రావడమే ఆయనకు ప్లస్ అయింది అనుకోవచ్చు మనం. అవును చెప్పొచ్చు. నిజంగా ఒక్క వారం తను వెళ్ళిపోయింటే మాత్రం తన లైఫ్ లో ఎట్లుండేది తెలియదు, కానీ ఒక్క వారం సేపు అయిన తర్వాత తన గ్రాఫే మారిపోయింది అన్న. నిజంగా నువ్వు అంటే అది ఎందుకు నిఖిల్ వాళ్ళ మంది వచ్చి కూడా నువ్వు జీ అనే వ్యక్తితో పోరాటం చేయకు, కుట్లాడని చెప్పిందంటే అక్కడ తను గెలిచిపోయినా విన్నర్ అయిపోయింది తను ఆన్నే. అంటే ఇప్పుడు మణికంట ఒక లైఫ్ ఇచ్చాడు అనుకోవచ్చా మనం? చెప్పొచ్చు. అవును నిజంగా అవును 100%. నిజంగా గౌతమ్ కి లైఫ్ ఇచ్చింది ఎవరంటే ఆయన పోరాటం ఒక ఎత్తు అనుకుంటే మన నాగమణికట్ వచ్చింది అనుకుంటే, నాగమణికట్ ఈరోజు నేను చెప్తున్నా, నాగమణికట్ బిగ్ బాస్ నుండి ఉంటే ఇంకా కథ వేరే ఉండేది. సెంటిమెంట్ వర్కౌట్ అయితేనే విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుండే. ఎందుకంటే మేము మీడియాలో చాలాసార్లు మాట్లాడాము, ఏది నాగమణికట్ ఇంత ఫేమ్ ఎట్లా వస్తుంది అనుకున్నా, కానీ నిజంగా తను ఉండుంటే మాత్రం 10% ఏ రకంగా అయితే హైప్ వచ్చిందో అలాంటి హైప్ రేంజ్ తీసుకెళ్లే వ్యక్తి నాగమణికట్ట. తను పోయిన తర్వాత అదే లెవెల్లో తీసుకెళ్తున్న వ్యక్తి అంటే గౌతమ్ అని చెప్పొచ్చు. గౌతమ్ నాగమణికంట సపోర్ట్ తోని గెలుతుండు. గౌతమ్ నేను చెప్తానా, నా గౌతమ్ కి సీరియల్ ఫ్యాన్స్ ఓట్లు పడుతున్నాయి. తను మొన్న సోలో ఒక సినిమా తన అక్కడ కూడా ఓట్లు పడుతున్నాయి, సినిమా ఇండస్ట్రీ నుంచి ఓట్లు పడుతున్నాయి. మెయిన్ గా ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్లు పడుతున్నాయి. ఎందుకంటే తను అంటే ప్రతి నామినేషన్ లో పవన్ కళ్యాణ్ కండు వేసుకుంటుండు, అది చాలా ప్లస్ అయింది. మొన్న మీరు అబ్జర్వ్ చేస్తలేదు కానీ తన వీడియో ప్రమోషన్ లో జనసేన కార్యకర్తలు ప్రమోషన్ చేస్తున్నారు, అంటే జనసేన పార్టీ నుంచి కూడా తనకు ఓట్లు పడుతున్నాయి. సో నువ్వు అన్నాను కదా, అన్ని ఆల్ మిక్స్ ఫ్రూట్ లాగా ప్రతి ఒక్క దగ్గర నుంచి ఓట్లు పడుతున్నాయి. తనకు ఈ రకంగా తిరిగితే మాత్రం కప్పు ఓడిపోతాం. థ్యాంక్ యూ.